పిల్లలకు అలవాటు చేయండి. మీరు చూడండి, అందరికీ పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయండి. బాల్కనీ అంటారు. దాని పేరు ఏమిటంటే బాలురు అక్కడ ఉండి సూర్యుడిని కనే ప్రదేశం, అందుకే దాన్ని బాలకని అంటారు. ఓ పావుగంట సేపు మీరు కూడా వాళ్ళతో నిలబడండి, సూర్యోదయం సూర్యాస్తం, అప్పుడు ఈ జీవుడు మాట్లాడుతుంది. అంతకంటే అందమైన తయారైపో పడికెళ్ళిపో చంపేయడం వాడిని పట్టుకుని. వాడు నిన్న అక్కడ ఉండి బూజు పట్టేసిన షూలో ఒక కాలెట్టడం, అక్కడ తేలుకుంటాడు. వెళ్ళలోకి వెళ్ళాక పెద్ద తేలుకుంటాడు. వాడు ఆనందించబట్టలేదు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా వాడుతూ ఉండలేదు. వాడికి టాటా చెప్పు. పిల్లలు మంచివాడి కింద ఎలా తయారవుతారండి? సూర్యోదయం సూర్యాస్తమయం ప్రతిరోజు మానకుండా చూసిన జీవి ఎవడు ఆత్మహత్య చేసుకోడు, హత్య చెయ్యడం నేను గ్యారంటీ ఇస్తాను. పొద్దున్న పావుగంట, సాయంత్రం పావుగంట సూర్యోదయాన్ని చూసిన వాడెవడు ఆత్మహత్య చేసుకోడు, హత్య చెయ్యడు. సూర్యోదయం ఆశావాదం, సూర్యాస్తమయం వేదాంతం, వైరాగ్యం. సూర్యుడే అస్తమించాడు, మనమెంత జీవితం తేలికైపోతుంది. ఉదయం వచ్చింది, అమ్మయ్య అస్తమించిన సూర్యుడు మళ్ళీ వచ్చాడు. పోయిన వ్యాపారం మళ్ళీ వస్తుంది, నాకు పోయిన సంపదలు మళ్ళీ వస్తాయి, పోయిన ఆరోగ్యం మళ్ళీ వస్తుంది, పోయిన ఆనందం మళ్ళీ వస్తుంది. ఎందుకంటే వెళ్ళిపోయిన సూర్యుడు మళ్ళీ వచ్చాడు కదా. ఈ రకంగా కేవలం ఉదయం ద్వారా అస్తమయం ద్వారా జీవితం అంతా అర్థం చేయిస్తున్న సూర్య భగవానుడు కంటే మించిన దైవం ఉంటాడా? ప్రత్యక్ష దైవం, ప్రత్యక్ష నారాయణమూర్తి అన్నది. అందుకోవలసిన సందేశం అందుకోవడం, మనం అక్కడ ఎదవపోనట్టుగా ఫోటో వెంటనే షేర్, వాట్సాప్ షేర్ ఎందుకమ్మా? ఎదవసంతా నువ్వు చూడొచ్చు కదా.